నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అండి. నేను హోమియోపతిక్ డాక్టర్ను. ప్లస్ హోమియోపతిక్‌తో పాటు మాది ఆల్టర్‌నేటివ్ థెరపీస్ హోలిస్టిక్ అండ్ ఆల్టర్‌నేటివ్ థెరపీ సెంటర్ ఉంది సికింద్రాబాద్‌లో. మేము ప్రతి పేషెంట్‌కు హోమియోపతిక్ మెడిసిన్‌తో పాటు వి టీచ్ యోగా, డైట్, ఎక్సర్సైజ్ అండ్ అక్యుపంక్చర్. వి హావ్ గాట్ ఆల్ థెరపీస్ అండర్ వన్ సిస్టమ్. సో పేషెంట్స్ చాలా మందికి చాలా బాగుందంటున్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ కింద మా హోమియోపతిక్ పేషెంట్స్ వాళ్ళకు కొంచెం సిమ్టమ్స్ వచ్చాయి. కరోనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్ గారు మీరు మా మెడిసిన్స్ ట్రై చేయండి, మేము ఎట్లా రెగ్యులర్గా మీతోనికి వస్తున్నాం కదా. నేను సిమ్టమ్స్ అన్ని తీసుకొని స్టడీ చేసేసి నేను ఒక హోమియోపతిక్ మెడిసిన్స్, జర్మన్ డ్రాప్స్ అన్ని ఇచ్చాను. సో సర్ప్రైజింగ్లీ పేషెంట్స్ 24 అవర్స్ తర్వాత నా జ్వరం తగ్గింది డాక్టర్ గారు, నా బాడీ పెయిన్స్ తక్కువైంది అంటున్నారు. సో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేమండి ఒక 150 పేషెంట్స్కు మేము ఇచ్చాము. 150 పేషెంట్స్ మెడిసిన్ ఇచ్చాము. ఇచ్చేస్తే చాలా వరకు పేషెంట్స్ అంటున్నారు డాక్టర్ గారు మా సిమ్టమ్స్ అన్ని బాగున్నాయి, మా రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి, చాలా బాగుంది అంటున్నారు. సో దెన్ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్. మా మెడిసిన్ వల్ల సొసైటీకి ఇంప్రూవ్మెంట్ ఉంది, పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అదే మన ఒక పేషెంట్ వచ్చారు డాక్టర్ గారు హలో హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారంట. నేను అన్నాను ట్రై చేయండి ఒక 24 అవర్స్, కాకుంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాను. సో నేను మెడిసిన్ ఇచ్చాను. సర్ప్రైజింగ్లీ పేషెంట్స్కు బ్రెత్లెస్నెస్ తగ్గింది, కాఫ్ తగ్గింది వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్. దెన్ పేషెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ కాలేదు. దెన్ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్. దెన్ బాగా స్టడీ చేసేసి నేను ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ డెవలప్ చేశాను. దిస్ ఈజ్ ఏ హైపర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ టు ఫైట్ అగైనెస్ట్ కరోనా. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. అండ్ దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. ఆల్రెడీ సపోజ్ మీరు ఆల్రెడీ అలోపతిక్ మెడిసిన్ తీసుకుంటున్నారు, డయాబెటీస్ కానీ బీపీ కానీ, ఆ మందులతో పాటు ఇది కూడా తీసుకోవచ్చు. దీనికి ఒక 10 minutes టైం గ్యాప్ ఇస్తే చాలు. ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ ఈ కిట్లో ఒక హర్బల్ టీ డికాక్షన్ ఉంటుంది. దీనిలో సొంటి ఉంటుంది, మిరియాలు ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది, లవంగాలు ఉంటాయి, ఇలాచీలు ఉంటాయి, ప్లస్ అజ్వైన్ వామ ఉంటుంది. సో ఇవన్నీ పౌడర్ చేసి ఒక కిట్లో ఇస్తున్నాం. ఒక స్మాల్ పించ్ వాటర్లో వేసి బాయిల్ చేసి లైక్ టీ డికాక్షన్ లాగా తీసుకోండి. మీరు ఇంట్లో టీ తీసుకుంటారు, టీలో వేసుకోవచ్చు, కాఫీలో వేసేసుకోవచ్చు, మిల్క్లో వేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కాఫీ టీ తీసుకోరు. వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఇది హెర్బల్ దీని డికాక్షన్ ఇది పౌడర్ను కొంచెం తేనెలో కలిపేసి దే కెన్ ఆల్సో టేక్. వాళ్ళకు యాక్చువల్లీ మా క్లినిక్లో ఇది ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి పేషెంట్స్ రికమెండ్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ గివింగ్ టు దిస్ ఇన్ ద కిట్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ టు క్లియర్ ద థ్రోట్ పెయిన్ అండ్ కఫ్ ఆల్సో. ఈ కిట్లో ఆల్మోస్ట్ 9 మెడిసిన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ అ స్పెషల్ డ్రాప్స్ 1. ఇట్ విల్ టేక్ కేర్ ఫీవర్, కాఫ్, అన్ని కండిషన్స్ అన్నీ తగ్గిపోతాయి దీనివల్ల. వీఆర్ రికమెండింగ్ అరౌండ్ 15 drops twice or thrice a day. Then this kit containing special drops 2. This is antiviral drops అండి. వైరస్ లోడ్ తగ్గిపోతుంది, వైరస్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతుంది దీనివల్ల. అండ్ వెరీ ఎఫెక్టివ్. వీఆర్ రికమెండింగ్ అరౌండ్ 12 to 15 drops twice or thrice a day చెప్తున్నాము. దెన్ ఇది మా రీసెర్చ్ హోమియోపతిక్ డ్రాప్స్ అండి. ఇది 4 drops ఇది స్టీమ్ మిషన్లో కానీ స్టీమ్లో వేసేసుకొని రోజు 2 సార్లు 3 సార్లు తీసుకోవడం వల్ల వాళ్ళకి నోస్ బ్లాక్ తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది, యాంటీవైరల్గా పనిచేస్తుంది. వెరీ ఎఫెక్టివ్. రోజు 2 సార్లు తీసుకోవడం వల్ల 1 or 2 daysలోనే దేర్ పేషెంట్స్ ఆర్ టెల్లింగ్ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ విత్ ద స్టీమ్ డ్రాప్స్. ఈవెన్ ది స్టీమ్ డ్రాప్స్ మిషన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ వీఆర్ గివింగ్ దిస్ మెడిసిన్ ఈజ్ జనరల్లీ కరోనా వల్ల ఫస్ట్ సిమ్టమ్ ఏమొస్తుందండి, ముక్కులో మెనీ పేషెంట్స్ మాకు వచ్చేవాళ్ళు ఏమంటారు డాక్టర్ గారు నాకు వాసన తెలవడం లేదండి, టేస్ట్ తెలవడం లేదు అండి అంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద కరోనా. అండ్ మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ నాకు జ్వరం బాగుందండి, కాఫ్ బాగుందండి, ఆయాసం వస్తుందండి, దగ్గు వస్తుంది అంటున్నారు. సో మా కిట్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఇన్ టర్న్ వాళ్ళ కరోనా ప్రాబ్లమ్స్ ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతున్నాయి. ఈ కిట్లో అనదర్ ఏంటంటే దగ్గు గొంతు నొప్పి డ్రాప్స్ అండి. ఇది 12 చుక్కలు కొంచెం వాటర్లో వేసి రోజు 2 సార్లు 3 సార్లు తీసుకోవడం వల్ల ఇమీడియట్గా మీ గొంతులో కరకర కానీ దగ్గు కానీ అన్నీ తగ్గిపోతాయి. ఇంకోటండి ఈ పిల్స్లో హోమియోపతిక్ మెడిసిన్స్ ఉంటాయి. దీనిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఉదయము, ఒకటి మధ్యాహ్నము, ఒకటేమో సాయంత్రం. 3 రకాలు ఉంటాయి. 5 tablets తీసుకోమంటున్నామండి. ప్లస్ ఇంకోటి కిట్లో వీఆర్ కీపింగ్ 1 రిజర్వ్ మెడిసిన్. బ్రెత్లెస్నెస్ ఎప్పుడైనా మనం ఇంట్లో ఉంటాం, సడన్గా ఆయాసం వచ్చింది, బాగా దగ్గు వచ్చింది, అప్పుడు ఒక 5 tablets ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తీసుకోవడం వల్ల వితిన్ ఒక 2-3 doses వల్లనే పేషెంట్స్ ఆర్ టెల్లింగ్ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. దెన్ ఈ కిట్లో ఒకటండి మెడికేటెడ్ నెయ్యి కలుపుతున్నాం, మెడికేటెడ్ గీ.
ఇదేంటంటే మనం ఎలా అంటే మనం వేసుకునే ముందల ఈ బాటిల్ను వేడి నీళ్ళలో పెడితే అది మెల్ట్ అవుతుందండి. మెల్ట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చుక్కలు వేసుకోవడం వల్ల దీనివల్ల నోస్ బ్లాక్ తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది, ఈవెన్ వైరస్ ఆల్సో డిఫికల్ట్ టు ఎంటర్ ఇన్సైడ్. అండ్ ఈవెన్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఆయుష్ ఆల్సో టోల్డ్ టు యూస్ ద గీ. ఒకవేళ గీ ఇష్టం లేదనుకోండి, యూ కెన్ యూస్ కోకోనట్ ఆయిల్, యూ కెన్ యూస్ స్టిల్ ఆయిల్. ఇది వీఆర్ రికమెండింగ్ టూ డ్రాప్స్ ఇన్ ద మార్నింగ్, 2 drops ఇన్ ద నైట్. ఐ రికమెండ్ అందరికీ మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక 2 drops ముక్కులో వేసుకోవడం వల్ల అండ్ మంచి రిజల్ట్స్ ఉన్నాయండి దీనివల్ల. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు యూస్ దిస్ గీ. అండ్ దీనిలో మనం ఒక పేపర్ పెడుతున్నామండి. ఈ కిట్లో మనం ఒక పేపర్ పెడుతున్నాం. దీనిలో అన్ని పాయింట్స్ ఉంటాయి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఉంటాయండి. కరోనా గురించి మేము ఏంటంటే ఫస్ట్ ఈ టీ మసాలా తీసుకోమంటున్నాము, హాట్ వాటర్ తీసుకోమంటున్నాము, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోమంటున్నాం. స్టీమ్ ఇన్హలేషన్ అండి అల్లము, మిరియాల పొడి, ఈ నిమ్మకాయ ఫుల్ ఆ తొక్కుతోన కట్ చేసేసి నీళ్ళల్లో వేసేయాలి. ఆకులండి అన్నీ బాయిల్ చేసి స్టీమ్ తీసుకోవడం వల్ల అది యాంటీవైరల్గా పనిచేస్తుంది. రోజు 2 సార్లు 3 సార్లు తీసుకోండి. ఇంకోటి గార్గిలింగ్ చేయండి. గార్గిలింగ్ హాట్ వాటర్తో చేయండి, ఆర్ సాల్ట్తో చేయండి, ఆర్ వెనిగర్ బెస్ట్ అండి. వెనిగర్తో చేయండి, దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మెయిన్గా ముక్కుతో స్టార్ట్ అవుతుంది, గొంతుకు వస్తుంది, తర్వాత లంగ్స్ వస్తుంది. మన లంగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్ స్ట్రెంత్ అవుతుంది. మీకు ఒక 2-3 ఫస్ట్ థింగ్ అన్ని ప్రాణాయామాలు చేయాలండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయండి, అనులోమ్ విలోమ్ చేయండి. అనులోమ్ విలోమ్ ఒక 5 minutes చేయండి. కపాలభాతి ఒక 5 minutes చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇలా గాలి తీసుకోవాలి, ఇన్హేల్ ఎక్సేల్. ఇలా ముందు 10 times చేయండి, 20 times చేయండి, మెల్లమెల్లగా పెంచి. ఇలా చేయలేదనుకోండి, ఇలా ఇన్హేల్, ఇంకోటి అలా కూడా వీలు కాలేదనుకోండి, ఇలా చేయండి. ఓల్డ్ పీపుల్ అది కూడా వీలు కాదనుకోండి, ఇలా. ఇలా చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్ స్ట్రాంగ్ అయిపోతుందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. దీనివల్ల ప్రాబ్లం కూడా వైరస్ ఆల్సో కెనాట్ రీచ్ ఇన్ టు ద లంగ్స్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఈవెన్ కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు, క్వారంటైన్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు, మిగతా మనం పనులన్నీ స్నానం ఎలా చేస్తాము, బ్రష్ ఎలా చేస్తాము, అందరూ ప్రతి ఒక్కరూ ఒక 10 minutes మార్నింగ్, 10 minutes ఈవినింగ్ ఈ లంగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలండి. దాంతోపాటు ఐఎమ్ రికమెండింగ్ టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ప్రొడక్ట్. ఇది అన్ని ఇథనాల్, డాక్టర్ నట్స్ అండ్ సీడ్స్ అండి. దీనిలో అన్ని ఇథనాల్ ఉంటాయి. మనం ఒక కాలంలో ఒకప్పుడు మన గ్రాండ్ మదర్స్ ఇప్పుడు కర్బూజా పండు తింటాం, ఇథనాల్ పడేస్తాం. వేరే పండ్స్ అన్ని ఇథనాల్ని పడేస్తాం. సో మేమేం చేసామంటే ఆ ఇథనాల మీద చాలా రీసెర్చ్ చేసాము. ఆ ఇథనాలలో అన్ని మనకు కావాల్సిన బి కాంప్లెక్స్, వైటమిన్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయండి. దీని లోపల 22 రకాల ఇథనాలు ఉంటాయి. ఈ డిఫరెంట్ సీడ్స్ మేము డిఫరెంట్ కంట్రీస్ నుంచి చేసి క్లీన్ చేసి గ్రేడ్ చేసేసి ఒక ప్రోడక్ట్ చేసామండి. ఇది రోజు ఒక 2 spoons మార్నింగ్, 2 spoons ఈవినింగ్ తినడం వల్ల మన ఇమ్యూనిటీ దీనిలో కూడా గుమ్మడికాయ పలుకులు ఉంటాయి, సన్ఫ్లవర్ ఉంటుంది, హేజల్నట్ ఉంటుంది, బ్రెజల్ నట్ ఉంటుంది, మ్యాక్డోనియా నట్స్ ఉంటుంది, కాజు ఉంటుంది, బదాం ఉంటుంది, పిస్తా ఉంటుంది, అంజీర్ ఉంటుంది, వాల్నట్ ఉంటుంది. ఆల్ నట్స్ మనకేంటంటే డిఫరెంట్ నట్స్ కలెక్ట్ చేసి తినడం కష్టం కాబట్టి మేము అన్నీ క్లీన్ చేసి హైజీనికల్లీ ప్రిపేర్ చేసి ఇలా ఇస్తున్నామండి. దిస్ వీఆర్ రికమెండింగ్ 2 spoons మార్నింగ్, 2 spoons ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ immunity. Thank you. Now I am going to show you a natural ventilator. Nowadays many patients of corona patients are getting breathlessness, cough, and they need a ventilator. I am going to show you a natural home ventilator. At least 40% or 50% of the ventilator work it will do. It is very easy. I recommend all home quarantine patients, all who are having problems, every 4 hours let them use this homemade this called stomach chest position. This is very easy. Every 4 hours you should do 20 minutes, 30 minutes, where they can feel the oxygen level will be increased. They feel much better, and they may not need ventilator.
So it will work. Basically, it increases the lung capacity. You feel much better. For this, you need only a few pillows. Now I am going to, very easy. Anybody can try. Preferably do on your cart. So this is a natural ventilator where you don't need much machinery. It is very easy, and the results you can observe immediately. This is called stomach and chest position. You need 2 pillows below the legs, 2 pillows below the stomach, 1 pillow below the head, and very easy. You have to put the pillows and you have to lie down. Every 4 hours you can do, first to start with 5 minutes, 10 minutes, 20 minutes, 30 minutes you can sleep. You feel your oxygen lung capacity will be increased. You have to do like this. Then you can see the results. You can see the results immediately. You can do it on the floor, you can do it in the bed. I recommended all my patients who are taking my immunity booster. They said, Dr. Gupta, we are feeling much better with this. So we don't need any oxygen, we don't need any ventilator. With this I am feeling much better. So I strongly recommend even the normal people also, if they can lie down this position. Thank you.